దారుణంగా ఉంటుంది బ్రో. అసలు సినిమాలో స్టోరీ లేదు. వాడేమో ఇంకొకరిని గొర్రెని చేస్తూ ఉంటాడు, ఇంకొకడిని గోట్ చేస్తూ ఉంటాడు. అదే ఏంటో అర్థమే కాదు. క్లైమాక్స్ 20 minutes బాగుంది. 3 hours నిల్చోబెట్టి కాదు, కూర్చోబెట్టి కాదు, పడుకోబెట్టి చూడండి. లాస్ట్ 20 minutes లేసి అసలు ఏం లేదు భయ్యా, ఏం లేదు. తలా ఉన్నాడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏంటంటే, నీ ఫేవరెట్ ఏంటంటే తలా అంటుంది. హీరోయిన్ అమ్మాయి తలతో కొడుతుంది. యాక్చువల్ గా మనకు కూడా అదే సిచ్యువేషన్, గోడకు తలతో కొట్టుకోవడం. తలా ఫర్ ఏ రీజన్. దీని తర్వాత మన తలపతి గారు పాలిటిక్స్ వెళ్ళిపోతా అని అన్నారు. అది వినికిడియో లేకపోతే నిజమో నాకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారికి తలపతి విజయ్ గారికి ఒక సిమిలారిటీ ఉంది. ఖుషి సినిమాని మన పవన్ కళ్యాణ్ గారు తీసి హిట్ కొట్టారు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలని తీసుకుని విజయ్ గారు హిట్ కొట్టారు. సో ఓవరాల్ గా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మైట్ బి హీ విల్ బికమ్ ఏ సీఎం ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఎంటైర్ తమిళనాడు ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. హిమ్ మీన్స్ తలపతి కేమ్ ఇంటూ పాలిటిక్స్. దిస్ ఇస్ అండ్ వెరీ నైస్ మూవీ అండి. అండ్ ఇందులో మీనన్ అనేటువంటి ఒక దాని ఏమంటారు విలన్ కొంచెం గట్టిగా ఉంటే బాగుండేది. అండ్ విలన్ హెయిర్ యొక్క కంటిన్యూటీ మిస్ అయిపోయింది. ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి పెయింట్ వేసిన ఏందే నాకు అర్థం కాదు. హెయిర్ స్టైల్ ఎవరయ్యా నాకు అర్థం కాదు. సో దిస్ ఇస్ ద మూవీ అండి. ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్. విజయ్ తలపతి గారిని యంగ్ గా చూపిస్తే ఎలా ఉంటుందో అనేటువంటి తమిళనాడు వాళ్ళకు బాగా అంటే నచ్చుతుంది. బట్ మనకు కూడా నచ్చచ్చు. ఇంకా లాస్ట్ మూవీ కదన్నా అనేది, ఇంకా 4 గంటలైనా చూసేద్దాం. ధోని మ్యాచ్ లో జరిగే సంఘటనలో అలా జరిగిపోయింది అంతే, అర్థమైంది. ధోని గారు రాలేదు. అండ్ ఓవరాల్ గా శివకార్తికేయన్ గారు నాకు వాష్రూమ్ లో కలిసారు. శివకార్తికేయన్ నేను చెప్పా, నేను సినిమా తర్వాత కలుస్తున్నా అంటే నాకు బిజీ ఉన్నాయి, నాకు డేట్స్ లేవు. ఆయన ఖాళీగా ఉన్నాడు. నాకు రైట్ తర్వాత చేశారు కదా, ఎలా అనిపించింది? ప్రభుదేవ్ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా క్యారెక్టర్, ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బాగా చేశారు. ఎలా ఉంది ప్రభుదేవ్ గారి క్యారెక్టర్? చాలా బాగుంది బ్రో. ఎలా ఉంది బ్రో? గోట్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి విజయ్ గారు చూసి కోపం వచ్చింది అన్న. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అంటే ఫస్ట్ ఏమో ఒక మంచి ఒక మామూలు పాజిటివ్ హీరో, నెగిటివ్ గా వెంకటబాబు గారు చూపెట్టే వరకు అంటే కోపం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత కనెక్ట్ అయిందో, క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయిందో. మూవీ పరంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అన్న. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా అవి కవర్ అయిపోతుంది. 3 hours ఉంది కాబట్టి కొన్ని ల్యాగ్స్ ఉన్నా దాని ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ గ్రేట్ ఉందని ఫీల్ అవుతారు కంపల్సరీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ప్రేమిస్తాం. పవర్ స్టార్ గారు నెగిటివ్ స్టేట్ లో ఒకవేళ చూస్తే అది మనం ఒకవేళ పవర్ స్టార్ చూసి కోపం వస్తుంది ఎట్లా అనిపిస్తుందో, ఆ విజయ్ గారిని చూస్తే కూడా అట్లనే కోపం వచ్చింది నాకు ఆ సినిమా చూస్తుంటే. మళ్ళీ మెయిన్ థింగ్ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఎంటైటీస్ వచ్చిన తర్వాత ఇంకో ట్విస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంటైటీస్ వచ్చి లేచిపోకండి, థియేటర్కి వెళ్ళి పార్ట్ 2 ఉంది. దాని తర్వాత ఏదైతే ఒక 2 minutes ఉంటుంది, దాని ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఉంది అంటే ఇప్పుడు వెంకట్ ప్రభు గారి మూవీస్ లో నాకు సరోజ మూవీ ఇష్టం అన్న. సరోజ మూవీలు ఎట్లయితే మనం టెన్షన్ అది ఏమంటారు ట్విస్ట్ అన్న టెన్షన్ ఉంటుందో, సేమ్ అట్లనే ఉన్నది. అరే ఏమైతే నెక్స్ట్ ఎవరు పాజిటివ్ ఉన్నారు, ఎవరు నెగిటివ్, ఎవరు విలనో, ఎవరు మంచోడు అసలు అర్థం కాదు. లాస్ట్ కి అయితే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఓవరాల్ గా మూవీ కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. అంటే మొత్తం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితేనే ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తే ఇలాంటి మూవీస్ ఎంజాయ్ చేయలేదు. మూవీ మొత్తంలో హైలైట్స్ వచ్చేసి నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ విజువల్స్ ఒకటి, ఫైట్ సీన్స్ ఒకటి, విలన్ వచ్చే ఎలివేషన్ సీన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ట్విస్ట్ లో ఒకటి, నాకు ప్రభుదేవ్ గారు పాజిటివ్ నెగిటివ్ అర్థం కాదు, ఎవడు మంచోడో ఎవరు చెడ్డో అర్థం కాదు. మనకి ఏమంటారు, అరే ఏంద్రా ఆయన ఎటువంటి సినిమా అన్నాడు. ఆ త్రిష ఐటమ్ లేదు, ఊహించలేదు. ఆ త్రిష గారు వచ్చినప్పుడు ఫుల్ విజిల్. 3.5